డబుల్ ఎయిట్ చిట్కాకి స్వాగతం. నేను మీ హేమ. మేఘాలయలోని తూర్పు కాశీ జిల్లాలోని చిరపుంజు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్కి ఈరోజు మనం వీక్షిద్దాం. ఆ ప్లేస్ అన్నది మీకు నేను చూపిస్తాను. యాక్చువల్గా ఈ ప్లేస్కి మేము చూసారా షాప్స్ కానీ ఏవి ఓపెన్ చేయలేదు. ఎర్లీ మార్నింగే వచ్చేసాం అందరివిని. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే టైం సరిపోదని ముందుగా ఈ ప్లేస్ చూద్దామని ఈ ప్లేస్కి వస్తాం. అందరూ చెప్పారు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, ఫస్ట్ ఈ ప్లేస్ చూడండి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దామంటే అసలు ఈ ప్లేస్ చూడడానికి అవ్వదు, నైట్ అయిపోద్ది, డే టైం చాలా బాగుంటుంది అని చెప్పారు. అయితే ఇది ఏం ప్లేసు ఏంటి అన్నది మా పిల్లలు చూపిస్తారు, చూడండి. మోసమి కేవ్స్, మోసమి గృహాలు. కానీ వీడియో ఫుల్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది వీడియో మట్టు. ఇవి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా చాలా దూరాల నుంచో వస్తారంటే ఈ ప్లేసు. కానీ ఇలాంటి ప్లేస్ చూడాలంటే చాలా రిస్క్ చేయాలన్నట్లు ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడ టికెట్ కౌంటరు, అన్ని టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. చాలా చిన్న హోల్ నుంచి లోపలికి వెళ్ళడం ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. అడవి మొత్తం ఫుల్గా అడవి, బయటంతా అడవే. అంతా ఫుల్గా అడవి కనిపిస్తుంది మొత్తం. అదిగోండి, అన్నీ పరిగెడుతున్నాడు. అన్నీ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎవ్వరం కూడా వెళ్ళలేము. అన్నీ నడండి నడండి అంటారు. నాకైతే నడడం చాలా కష్టమైంది. అదిగోండి, అదిగోండి, అన్నీ పదండి 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 అంటున్నారు. నేనైతే ఎక్కలేకపోయాను. మోసమి గృహాలు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయని తూర్పు కాశీ జిల్లాలోని చిరపుంజు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. ఇవి సముద్ర మట్టానికి దాదాపు 1200 మీటర్ల ఎత్తులో ఉన్నాయంటండి. అంటే చూడండి ఎంత హైట్లో ఉన్నాయంటే. ఇదిగోండి, ఈ చిన్న హోల్ కనిపిస్తుందా, ఆ చిన్న హోల్ నుంచి వెళ్ళాలి. సన్నంగా ఉంటే పర్లేదు, కొంచెం లావుగా ఉంటే మటు వెళ్ళడం చాలా ఇబ్బంది పడతాం. కానీ ఆ ప్లేస్ ఒక్కటే, మిగతాదంతా అక్కడి నుంచి వెళ్ళిందంతా కొంచెం ప్లేస్ పెద్దగానే ఉంటుంది. కానీ నడడానికి కొంచెం ఇబ్బంది. ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు షూస్ అలాంటివి ప్రిఫర్ చేయాలి. రాధా వాళ్ళు అయితే అన్ని షూస్ అవి పట్టుకొచ్చారు, మేమే బుక్ అయ్యాం, కొంచెం కష్టమైంది. ఇగోండి, ఈ చిన్న హోల్ కనిపిస్తే ఇందులోంచి మనం ఎంట్రీ అవ్వాలన్నమాట. ఇక ఈ చిన్న ప్లేస్ నుంచే ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ మనం లోపలికి వెళ్ళిపోయామంటే ఇంకా పర్వాలే. కానీ నడక మట్టు చాలా కష్టమండి. వాటర్ ఉంటుంది, స్లిప్ అవుతామని భయంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా నడాలి. ఇక మా పెద్దమ్మాయి భయపడుతూ నడుస్తుంది. చూసారా ఎలాగున్నాయో. ఈ గృహాలు సహజ సిద్ధమైన సున్నపు రాయి ఏర్పడిన గృహాలు. సున్నపు రాయి అంటే లైమ్ స్టోన్స్తో, ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ లైమ్ స్టోన్స్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కష్టమండి, నడ్డం మట్టు వాకింగ్ మట్టు చాలా కష్టం. అందరూ చూసారా ఎలాగుందో. వాటర్ మనం నడుస్తుంటే పైనుంచి అలాగా వాటర్ పడుతూ ఉంటుంది. ఆ సున్నపు రాయి ఉంటుంది కదా, ఆ రాయి జారుతుంది కూడా. చాలా భయంగా ఉంటుంది, నడవడానికి భయంగా ఉంటుంది. కానీ మొత్తం ప్లేస్ మట్టు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటివి చాలా మంది వింటాం, ఇలాంటి ప్లేస్లో పెద్ద మునులు ఋషులు వాళ్ళందరూ కూడా తపస్సు చేయడానికి ఇలాంటి ప్లేస్కి వచ్చి కూర్చుంటారు అన్నది వింటామన్నమాట. కానీ ఇలా చూడడం మట్టు చాలా లక్కీ. ఫుల్ వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటుంది. అన్నీ మా హస్బెండ్ ముందు ఒకరు వెనకొకరు ఉండి ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళారు. చూడండి ఎలా ఉందో. కానీ ఎక్కడ పడితే అక్కడ భయం ఉండదు, ఎందుకంటే ప్రతి ప్లేస్లో కూడా పెద్ద లైట్స్ అరేంజ్ చేసి ఉంచారు. ఫుల్గా అరేంజ్మెంట్స్తో మట్టు చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉంటుందో తెలుసండి. ఈ స్టోన్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. యాక్చువల్ నడిచే ప్లేస్ కూడా ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది. పైనుంచి ఇక వాటర్ కంటిన్యూగా మన ఎంత ప్లేస్ నడుస్తూ ఉంటామో అంత ప్లేస్ కూడా ఫుల్గా మన నెత్తి మీద వాటర్ పడుతూనే ఉంటుంది, అలా ఫాల్ అవుతూ ఉంటుంది. ఒక చూడండి ఎలా పడుతుందో.
పైనుంచి వాటర్ కూడా చాలా కొండల్లోంచి వస్తున్న వాటర్ లాగే ఉంటుంది. ఈ ప్లేస్ ఇక్కడ ఉన్న ప్లేస్ చాలా చీకటిగా ఉందండి. చాలాసేపు నేను లాస్ట్లో వీడియో తీసాను కానీ చాలా చీకటిగా ఉంది. అసలు అయితే భయం వేసింది, ఏమైనా పాములు ఇవి ఏమైనా ఉంటాయేమని. కానీ చాలా బాగా వచ్చాం అందరివిని. నెక్స్ట్ లైట్స్ మళ్ళీ కనిపించాయి. ఆ లైట్స్ దగ్గర మట్టు ప్లేస్ ఉంది, చాలా బాగుందండి ప్లేస్ మట్టు. ఒక్కొక్కరు చాలాసేపు ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. బాబీ కూడా ఒక్కొక్కరు వెనకాతలు వస్తూ ఉంది. రాధా వాళ్ళు ముందు వెళ్ళారు, మేము ఇలాగ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అందరి మీద వాటర్ పడుతూనే ఉంది. ఆ వాటర్ యాక్చువల్గా ఈ గృహాల్లోని ఈ వాటర్ లక్షల సంవత్సరాలుగా నీరు ప్రవహిస్తుందంటండి. సున్నపు రాయి కరగడం వల్ల ఏర్పడ్డ ఖనిజ నిక్షేపాల్లాగా ఈ రాళ్ళు మనకి చూడడానికి కుదురుతుంది. కానీ ఇలాంటి ప్లేస్ మటు చాలా సూపర్ అండి బాబు. నేనేవో సినిమాల్లో అది చూసేదాన్ని, కానీ ఈ ప్లేస్ ఇలా చూడడం మటు ఫస్ట్ టైము. చాలా బాగుంది. చూడండి వాటర్ అది ఎలా ఫాల్ అవుతుందో. ఇది మేఘాలయలో అతి సుందరమైన సహజంగా ఏర్పడ్డ గృహం అండి. ఈ గృహాలు లోపల ఏర్పడిన శిలాజాలు వాటి ఆకారాలు మనల్ని మంత్రమూర్తులని చేస్తాయి. చెప్పాను అవి మనం ఏ రాయి చూసినా ఒక రూపం కనిపిస్తుందండి. చిన్న ఏదైనా రాయి చూస్తే ఒక లింగంలాగా, ఇంకొక రాయి చూస్తే ఎవరో మనిషి కూర్చొని ఒక వీణ వాయిస్తున్నట్లు, అవన్నీ కూడా శిల్పాలు మనకి చూడడానికి కూడా మన మైండ్లో ఏముందో అది అలాగా రాయి కొంచెం అలాగే కనిపిస్తున్నట్లు ఉంటాయన్నమాట. వీడియోలు అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు ఒక రాయి చూపిద్దామని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఇగో ఇక్కడ ఉంది కదా ఈ రాయి, చూసారా? అసలు కింద బ్యాలెన్స్ కూడా లేదు, అస్సలు బ్యాలెన్స్ లేకుండా ఆ రాయి ఉంది అక్కడ. నాకు చిన్న వీడియో తీయడం అయ్యింది. ఆ చిన్న ప్లేస్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను, అది ఎలాగైనా చూపించాలని. అసలు ఇగో ఈ మొత్తం రాయి కింద అస్సలు బ్యాలెన్స్ ఏమీ లేదు. పైనుంచి అలాగా ఒక తాడు పెట్టి ఏలాడుతున్నట్లు ఉంది, కానీ మొత్తం ఫుల్గా పెద్ద రాయి అండి, చాలా పెద్ద రాయి. మేము ఆ రాయి అక్కడి నుంచి అలా ఎక్కడానికి కూడా చాలా టైం పట్టింది. ఇలాంటి కేవ్స్ చూడడానికి చాలామంది దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారంటండి. నేను అక్కడ అన్నీ కనుక్కున్నాను, వాళ్ళు చెప్పారు చాలామంది ఇలాంటి ప్లేసెస్కి ఎక్కువ వాళ్ళు మే జూన్ నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ ఆ మంత్లో ఎక్కువ ఈ కేవ్స్ చూడడానికి వెళ్తూ ఉంటారంట. ఎందుకంటే అప్పుడు చల్లగా ఉంటుంది కదా ఈ ప్లేస్ అంతానా, అందుకని ఇక మధ్యలో ఒక ప్లేస్ వచ్చింది. కిందంతా ఒక చెరువు అండి, అటు ఇటు కూడా చెరువు. ఇది బ్రిడ్జ్ లాగా వచ్చింది మొత్తం. దీని మించి మనం ఇలా వెళ్తుంటే నెక్స్ట్ బయటికి వెళ్ళడానికి అది మనకి రూట్ ఉంటుంది. ఇదంతా అటు ఇటు కూడా వాటర్ ఉంది మొత్తం ఫుల్గానే. కుక్కలు అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాం. ఇంత వాటర్ ఉన్నా కూడా మా హస్బెండ్ వాటర్ బాటిల్ పట్టుకునే వచ్చారు. కానీ అవి మనం తాగలేం కదా ఈ వాటర్ కోసం కంపల్సరీ. ఇదిగోండి అందరం లాస్ట్కి చివరికి వచ్చామన్న ఫీలింగ్తో హ్యాపీగా ఉన్నాం. కానీ ఎక్కి దిగడం మట్టు చాలా కష్టం. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళలేరు, పిల్లలు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు మట్టు వెళ్ళగలరు. కానీ బాగా ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళాలంటే ఇలాంటి ప్లేస్ కష్టం. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను నేను ఈ ప్లేస్ని. ఇదిగోండి అసలు బ్యాలెన్స్ లేకుండా రాయి ఉండడం చాలా గ్రేటు. అది చూడడం మనం మంచి లక్కీ. ఇంకోటి ఏదైనా రాయి మనం చూసాం అనుకోండి, పెద్ద ఒక మూర్తి అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. ఇక అన్నీ అంటున్నాడు ఎక్కండి ఇక ఈ పెద్ద రాయి ఎక్కాలి ఇప్పుడు, ఎక్కండి అంటున్నాడు. ఒక్కళ్ళని ఎక్కేస్తున్నారు పాపం, చాలా కష్టపడ్డారులేండి వాళ్ళు మట్టు. ఇంకా అలా వెళ్ళే కొలది కూడా ఇంకా రూట్ పడుతుంది. లోపలికి మనం వచ్చామంటే బయటికి రావడానికి మినిమం 1.5 అవర్ వరకు పడుతుంది. ఇక్కడ ఇది అసలు ప్లేసు. దీనికి వెళ్ళాలంటే చాలా సేపు ఒంగోని నడాల్సి వచ్చింది ఆ ప్లేస్ అంతానా, అలా ఉంటుంది. మౌసమి కేవ్స్ అండి, ఎక్సలెంట్ ప్లేస్. నేనైతే ఈ వీడియో చేయడానికి చాలా రోజులు దాన్ని నేను
అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ఇవంతా టైం పడ్డది. కానీ ఇలాంటి ప్లేసులు చూడాలండి. నేను ఎందుకంటే ఈ రాయిని 2-3 టైమ్స్ మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది. ఆ ప్లేస్లో నాకు ఇది స్పెషల్గా కనిపించిందండి. ఆ ప్లేస్ మట్టు బ్యాలెన్స్ లేకుండా ఆ రాయి అలా పైనుంచి కింద వరకు ఉంది. అందుకే నేను 2-3 టైమ్స్ ఆ ప్లేస్ మట్టుమే పెట్టడం జరిగింది. నేను అందరూ ఈ వీడియో మట్టుం చూసి కంపల్సరీ మన 88 చిట్కాని మట్టుం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు ఎంకరేజ్గా ఉంటుంది కొంచెం. అదిగోండి ఇంకా అలా మనం నెమ్మదిగా పిల్లలు తీసుకొని, చాలా పెద్ద ప్లేసు ఇది, మేఘాలయ దగ్గర కదా, కొంచెం చల్లదనం కూడా అక్టోబర్ నవంబర్లో వెళ్తే కొంచెం చల్లగా కూడా ఉంటుంది. మేము వెళ్ళింది కొంచెం మార్చ్ ఫిబ్రవరి ఆ టైంలో కనుక కొంచెం అంత చల్లగా లేదు, పర్వాలే, ఎంజాయ్ చేయడానికి బాగుంది, తడవడానికి. అదిని మళ్ళీ లేట్గా చలికాలం అది అయితే కొంచెం కష్టం, మన వాటర్లో ఉండడం, ఆ చల్ల వాటర్ కదా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదిగోండి అసలు మనం ఇంకా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గరికి వచ్చాం. అదిగోండి అందరం వస్తున్నాం ఒక్కొక్కరు వినే బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫొటోస్లో బిజీ అయిపోయారండి. భయ్యా బాబీ ఒక ఫోటో తీసుకున్నారు పిల్లలతోటి, శేఖర్ అన్న రాధ పిల్లలతో ఒక ఫోటో తీసుకున్నారు, మా ఫ్యామిలీ అంతా ఒక ఫోటో తీసుకున్నాం, నేను మా హస్బెండ్ పిల్లలు. అలాగా మాసమి కేవ్స్ వీడియో సూపర్గా ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 88 చిట్కాలో కామెంట్ కూడా పెట్టండి.